ఖగోళ విజ్ఞానంలో ఈరోజు ఎపిసోడ్లో మనం భారత ఖండానికి ఋతుపవనాల యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పి మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే భూమి మీద మనందరికీ తెలుసు 71% నీరుంది, దాని తర్వాత 29% భూమి ఉంది. అంతేకాకుండా భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తూ 23.5 డిగ్రీలు వంగి ఉండబట్టి ఈ 30% భూమి, 71% సముద్రాలు, వీటిల్లో సూర్యుడి యొక్క వేడి తేడాగా ఉంటుంది. అంటే మనకి భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకి 23.5 డిగ్రీలు, మళ్ళీ తిరిగి సూర్యుడు దక్షిణం వైపుకి 23.5 డిగ్రీలు, మొత్తం 47 డిగ్రీలు వెళుతుంది. ఈ సముద్రం 70% ఉన్న సముద్రం, 30% ఉన్న భూమి విడివిడిగా వివిధ సమయాల్లో వేడెక్కుతున్నాయి, చల్లారుతున్నాయి. దానివలన భూమి మీద ఆవరించి ఉన్న వాతావరణం అంటే గాలి, ముఖ్యంగా ఆ గాలి ఉష్ణోగ్రతల్లో తేడా వస్తుంది, పీడనంలో తేడా వస్తుంది, గాలి ఒత్తిడిలో తేడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ గాలులు వీస్తున్నాయి. ఇవి ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అందుకనే మనం చూడండి, జూన్ టు మనకి ఏప్రిల్, మే, జూన్ ఇలా చూసినట్లయితే మనకి నైరుతి ఋతుపవనాలు అంటుంటారు. అలాగే తిరిగి అక్టోబర్, నవంబర్ నెలలో హిమాలయాస్ నుంచి ఇటు మనకి తూర్పు దిక్కుగా దక్షిణానికి తిరిగి పవనాలు వస్తుంటాయి. ఇది కేవలం ఒక్క భారత ఖండానికి సంబంధించిన వరకే జరుగుతోంది. భూమి మీద మరి ఏ ఖండాలకి కానీ దేశాలకు కానీ ఈ ప్రత్యేకత లేదు. అందుచేత ఈ ఋతుపవనాలు భారతదేశానికే ఒక ప్రత్యేకత. ఋతుపవనాలు ఏర్పడడం వలన అంటే పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, వీటిల్లో నీరు వేడెక్కినప్పుడు మన భూమి తొందరగా వేడెక్కి తొందరగా చల్లారుతుంది. అందుకని ఈ గాలులు వీస్తుంటాయి. ఈ గాలితో పాటు ఉష్ణోగ్రతలో తేడాల వలన ప్రెసిపిటేషన్ అంటే గాలిలో నీటి ఆవిరి చేరడం, ఆ నీటి ఆవిరి ఎక్కువ తక్కువ జరుగుతుందన్నమాట. ఈ ఋతుపవనాలతో ఏమిటి, గాలులు వీచేప్పుడు వాటితో పాటు నీటి బిందువులతో నిండిన మేఘాలు కదలిక వస్తూ ఉంటుంది. ఈ కదలికతోటి మనకి వర్షాలు పడుతున్నాయి. అందుకని మనకి వర్షాకాలము అన్నది ఉందన్నమాట, వర్ష ఋతువు. ఇవి మనం చూసినట్లయితే ఈ క్లైమేట్ చేంజ్ వలన ఈ రోజుల్లో కొద్దిగా తేడా ఉంది. అయినప్పటికీ జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం పడుతుంది. కానీ సాధారణంగా చూసినప్పుడు యావరేజ్న ఒక దశాబ్ద కాలంలో ఒకే రకమైన వర్షం పడుతూ ఉంది. అది కాకుండా ఋతుక్రమం తప్పకుండా ఇవి వస్తూ ఉన్నాయన్నమాట. దీనికి కారణం ఏంటి, భూమి సూర్యుడి చుట్టూ 23.5 డిగ్రీలు వంగి తిరగడమే. ఈ వంగి తిరిగే ఆసిలేషన్ వలన మనకి క్రమం తప్పకుండా ఋతుగాలులు, ఈ ప్రభావం పవనాలు మనకి రెగ్యులర్గా ఈ ఋతుక్రమాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అందుచేత ముఖ్యంగా భారత ఉపఖండం మీదే వీటి ప్రభావం ఉంది. అందుకని భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు, అటు పైన చైనా కానీ, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటుపక్క బర్మా, దాని తర్వాత కంబోడియా, ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రమే, ఈ ప్రాంతంలో మాత్రమే మనకి ఈ ఋతుక్రమంతో వాతావరణంగా గాలులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని ఈ ప్రత్యేకత వలన భూమి మీద మనకి వర్షాకాలం, దాంతో శీతాకాలం, ఎండాకాలం, ఇవన్నీ మనకి కాలాలు వస్తున్నాయి. ఈ ఎండాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఉండబట్టి వర్షాకాలం వచ్చింది. ఆ డిఫరెన్సెస్. రెండోది, పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గర 2-3 డిగ్రీలే తేడా ఉంటుంది.
ఎంత తేడా వచ్చినా. అయితే పైకి ఉత్తర ధ్రువాల వైపు కానీ దక్షిణ ధ్రువాల వైపు కానీ వెళితే సముద్రపు నీరు యొక్క ఉష్ణోగ్రతలో కూడా తేడా ఉంటుంది. ఏదైనా మనకి రేఖాంశాలు, అక్షాంశాలు ఇవన్నీ ఉన్నాయి. మనం మూమెంట్కి చూసినట్లయితే ఈ లాటిట్యూడ్స్ ఏవైతే అడ్డంగా ఉన్నాయో 23.5 డిగ్రీ లాటిట్యూడ్స్ వరకే సూర్యుడు వెళతాడు. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలో ఉండే భేదాలు కూడా జరుగుతున్నాయి. గాలులు కూడా కొరియోలిస్ ఎఫెక్ట్ అంటారు. సుడుల్లాగా ఉత్తరార్ధ భాగంలో క్లాక్ వైజ్ తిరిగితే మిర్రర్ ఇమేజ్ కింద దక్షిణార్ధ భాగంలో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి అన్నమాట. అలాగే సముద్ర జలాలు కూడా క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. ఈ మూవ్ అవ్వబట్టి ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కూడా హీట్ జరుగుతోంది. అందుకని భూమి అంతా యాజ్ ఇట్ ఈజ్గా భూమి యొక్క ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. కానీ ఈ కాలాల్లో వచ్చే తేడా వలన మన భారత ఉపఖండంలో ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం ఉంటుంది. అవి క్రమం తప్పకుండా మనకి మే, జూన్, జూలైలో మనకి నైరుతి ఋతుపవనాలను రావడం, ఈశాన్య ఋతుపవనాలన్నది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం భూమి 23.5 డిగ్రీలు వంగి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండడం, దాంతో సముద్ర జలాలు, దాంతో నేల, భూమి మన ఏవైతే ఉందో వాటి ఉష్ణోగ్రతలో భేదాలు, ఈ గాలిలో మార్పులు తీసుకురావడం, వాటి వేగాల్లో మార్పు తీసుకురావడం, అలాగే నీటి ఆవిరి మన మేఘాలలో పొందుపరుచుకోవడం మీద ప్రెసిపిటేషన్ అంటాం. ఆ ప్రెసిపిటేషన్ జరగడం వలన ఈ రకంగా మనకి భూమి మీద జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.